హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణలోని తెలుగు దినపత్రిక దిశ పత్రికలోని ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే, మార్గశిర మాసం బహుళాష్టమి, సూర్యోదయం 6:20, సూర్యాస్తమం 5:34. ఉష్ణోగ్రతలు గరిష్టం 30 డిగ్రీలు, కనిష్టం 14.4 డిగ్రీలు అని చెప్పేసి మనం చూడవచ్చు. అయితే వీడియో పూర్తిగా చూడండి, వీడియోను లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రధాన వార్తలను కనుక చూసుకుంటే, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవు, పుకార్లను ప్రజలు నమ్మొద్దు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి ఒక వార్త. ఇరాన్లో బాంబు పేలుళ్లు, 103 మంది మృతి, 170 మందికి గాయాలు, కాసిం సులేమాని వర్ధంతి ప్రార్థనలో అపశృతి అని చెప్పేసి పూర్తి వివరాలు 10వ పేజీలో. 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన, సిఎస్ శాంతికుమార్ వెల్లడి, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ అని చెప్పేసి మరి పూర్తి వివరాలు 9వ పేజీలో. నేడు హైదరాబాద్కు ఏపీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించనున్న జగన్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం అని చెప్పేసి ఒక వార్త. ఆపరేషన్ 15 లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి, పార్లమెంట్ ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మార్చి 15లోగా అన్ని గ్యారెంటీలు అమలు చేద్దాం, నామినేటెడ్పై మీ ప్రతిపాదనలు పంపండి, మంత్రులకు సీఎం నుంచి ఇండికేషన్. నామినేటెడ్ పదవుల విషయంలో ప్రతిపాదనలు పంపాలని సీఎం నుంచి మంత్రులకు ఇండికేషన్ వెళ్ళినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లు రికమెండ్ చేయాలని టాక్. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు, ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్కు ఎకరం స్థలం, జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ, కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు, 3 నెలలు శ్రమిస్తే మంచి భవిష్యత్తు, 20వ తేదీ నుంచి సీఎం క్షేత్రస్థాయి పర్యటనలు, టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో నిర్ణయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ధి రాలేదు, కిషన్ రెడ్డి ఆదాయం తగ్గినట్టుంది, అందుకే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్త. రాష్ట్రాన్ని పిలిచి పిప్పి చేసిన బీఆర్ఎస్, ఆర్టీసీకి ఆదాయ మార్గాలు వెతకాలి, డిప్యూటీ సీఎం బట్టి. ఇకపై సంగారెడ్డిలో పోటీ చేయను, ప్రజలు నన్ను రిజెక్ట్ చేయలేదు, నేనే వారిని రిజెక్ట్ చేశా అని చెప్పేసి జగ్గారెడ్డి కామెంట్. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మరో 6 మోర్చాలకు ఇన్ఛార్జీల నియామకం అని చెప్పేసి బీజేపీ పార్టీ కార్యవర్గ కమిటీల వార్తకు సంబంధించింది ఇది. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఈ నెల 12 నుంచి 17 వరకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, మిషనరీ పాఠశాలకు మినహాయింపు అని చెప్పేసి వార్త. స్మితా సబర్వాల్ అవుట్, 10 ఏళ్ల తర్వాత సీఎంఓ నుంచి ఎగ్జిట్, మరో 25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, మొత్తంగా 29 మందికి స్థానచలనం. సీఎం ఓజ్డీగా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతి హోలికేరి. 10 ఏళ్లుగా సీఎం కార్యాలయంలో సెక్రటరీగా కొనసాగిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బదిలీ అయ్యారు. సీఎంఓ సెక్రటరీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటకాగిన అధికారులు అని ముద్రపడిన వారిలో స్మితా సబర్వాల్ కూడా ఒకరు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆమెపై బదిలీ వేటు తప్పదని సచివాలయ వర్గాల్లో చర్చ నడిచింది. దాన్ని నిజం చేస్తూ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 23 మంది ఐపీఎస్ల బదిలీ, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు సైతం అని చెప్పేసి ఒక వార్త. క్యాట్ ఉత్తర్వులు చెల్లవు, డీఓపీటీ నిర్ణయమే ఫైనల్, ఏపీ తెలంగాణ మధ్య ఐఏఎస్ ఐపీఎస్ల కేటాయింపుపై హైకోర్టు క్లారిటీ అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలకు సంబంధించి ఒక వార్త ఇక్కడైతే రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ భవన్కు నోటీస్, నిబంధనలకు విరుద్ధంగా భవన్లో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపై ఈ నోటీస్ ఇచ్చినట్లు ఇక్కడ వార్త రావడం జరిగింది. అయితే ఎప్పట్లోగా ఆఫీసును షిఫ్ట్ చేస్తారో వివరణ ఇవ్వాలని చేసి నోటీస్ ద్వారా స్పష్టం చేసినట్లు వార్త. సీఎంఓలో సోషల్ జస్టిస్, ఎస్సీ, మైనారిటీ, ఓసీకి చెందిన ఆఫీసర్లకు ప్రయారిటీ అని చెప్పేసి సీఎంఓలో కొత్తగా తీసుకున్న అధికారులకు సంబంధించిన తాజా వార్త. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్నది కాంగ్రెస్ వామపక్షాలే, కానీ మేము లైన్ క్లియర్ చేశాం. త్రిశూర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ, సభకు హాజరైన 2 లక్షల మంది మహిళలు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ శంకారావం అని చెప్పేసి సమావేశంలో మహిళలతో ప్రధాని మోడీ అని చెప్పేసి ఫైల్ ఫోటో. కాళేశ్వరంపై ఎలాంటి విచారణకైనా రెడీ, రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేయాలి, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పేసి కేటీఆర్కి సంబంధించిన ప్రధాన వార్త. వసంతాల స్కూల్ అని చెప్పేసి మనం ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన ఫైల్ ఫోటో చూస్తున్నాము. జగిర్దారి పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు నాయకత్వ లక్షణాలు వారిలో విరివిగా పెంపొందించే లక్ష్యంతో హైదరాబాదులో 100 ఏళ్ల క్రితం 1924లో బ్రిటిష్ అధికారులు నిజాం ప్రోత్సాహంతో ఏర్పడింది. అందులో జగిర్దార్ల పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండేది. స్వతంత్రానంతరం 1951లో హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్గా పునర్వ్యవస్థీకరించబడిందని చెప్పేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థాపించి 100 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనిలో సీఈఓల నుంచి సీఎంల దాకా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల లాంటి ఎందరో ప్రపంచ ప్రఖ్యాత సీఈఓలు, సినీ నటులు, క్రీడాకారుల, రాజకీయ నాయకుల మొదటి అడుగు మొదలైంది ఈ పాఠశాల ప్రాంగణంలోనే అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. వీడియో క్లారిటీ, కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.